వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ సెట్‌కు సంబంధించి మరి చాలామంది కట్ ఆఫ్ ఎంతవరకు ఉంటుంది? ఎట్లా కట్ ఆఫ్ తీస్తారు? అనేటువంటి క్వెషన్‌లు చాలామంది అడగడం జరుగుతుంది. దీనిపైన మరి లాస్ట్ ఇయరు, అంతకంటే ముందు ఇయరు ఏ సబ్జెక్ట్‌ల కట్ ఆఫ్ ఎంతవరకు ఉంది? కేటగిరీ వైస్‌గా ఎలా ఉంది? మరి 23కి, 24కి మరి ఈరోజు చూద్దాం. దాంతో పాటు 22, 23, 24 వీటికి సంబంధించి ఆ 3 ఇయర్‌లకు సంబంధించి కొన్ని సబ్జెక్టులల్ల యావరేజ్‌గా తీసుకొని కూడా కట్ ఆఫ్ ఇవ్వడం జరుగుతది. ఎందుకంటే ఒకసారి ఒక పేపరు టఫ్ రావచ్చు. అప్పుడు కట్ ఆఫ్ అనేది తక్కువకే ఉంటుంది. మరి పేపర్ ఈజీగా వచ్చినప్పుడు కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది కనుక మన యావరేజ్ తీసుకొని ఒక అంచనాకు రావడానికి మాత్రమే యూజ్ అవుతుంది ఇది. సో దీనికి సంబంధించినటువంటి మరి ఇప్పుడు జరిగినటువంటి మొన్న జరిగినటువంటి సెట్‌కు సంబంధించి మరి ఒక సర్వే చేస్తున్నాం. ఎందుకంటే మనకు అన్ని విషయాలు తెలవడానికి ఏ కేటగిరీలో ఎవరెవరికి ఎన్నెన్ని మార్కులు వచ్చినాయి అనేది తెలుసుకోవడానికి దానికి సంబంధించినటువంటి లింకు మన కామెంట్ బాక్స్లో ఉంటుంది. మరియు డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేస్తాం. ఆ లింక్ ద్వారా మీరు తప్పకుండా అంటే సెట్ రాసినటువంటి మీరు రెస్పాన్స్ షీట్ ప్రకారం మీకు వచ్చినటువంటి మార్కుల్ని కరెక్ట్గా ఎంటర్ చేయండి. మనం కరెక్ట్గా ఎంటర్ చేసినప్పుడే మరి ఏ కేటగిరీలో ఎంతవరకు పోతుంది కట్ ఆఫ్ అనేది ఒక అంచనాకు వద్దాం. ఒక 2 రోజులు టైం తీసుకొని 2 రోజుల తర్వాత వచ్చినటువంటి సమాచారాన్ని మనం అనలైజ్ చేసుకుందాం. సో దానికంటే ముందు తీసుకుంటే ఒకసారి పరిశీలించినట్లయితే మరి ఇక్కడ తెలంగాణ టెట్‌కు సంబంధించి మనం ఇక్కడ 2 పేపర్లు ఉంటాయని అనుకున్నాం. 150 మార్కులకు ఉంటుంది. 50 మార్కులకు పేపర్ 1 ఉంటుంది. 50 క్వశ్చన్లు పేపర్ 1 ఉంటుంది. తర్వాత 100 క్వశ్చన్స్ పేపర్ 2 ఉంటుంది. సో ఓవరాల్‌గా 150 క్వశ్చన్లు ఉంటాయి. మరి 150 క్వశ్చన్లకి ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్కులు 300 మార్కులు ఉంటాయనుకున్నాం. సో దీనిలో టెట్ నిర్వహించడానికి ఒక 29 సబ్జెక్టులలో మనం అప్లై చేసుకోవడం జరిగింది. ఈ 29 సబ్జెక్టుల పైన ఇక్కడ సెట్ ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ సబ్జెక్టులు మనకు అందరికీ తెలిసినటువంటి లాంగ్వేజ్లు ఉన్నాయి. సైన్స్కి సంబంధించినటువంటి ఆర్ట్స్ అండ్ సోషల్కి సంబంధించినటువంటివి కూడా ఉన్నవి. కొన్ని ఇతర వేరే సబ్జెక్టులు కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక క్వాలిఫైయింగ్ మార్కుల లెక్క అనేది నేను తర్వాత చెప్తాను మీరు. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు కనుక మనం చూసినట్లయితే మరి మన మార్కులు మన సబ్జెక్ట్లో ఒక అంచనాకు దగ్గరగా ఉన్నామా, మనం క్వాలిఫై కాగలుగుతామా లేదా అనేది ఒక రఫ్ ఎస్టిమేషన్ అనేది వస్తుంది. సో దీని ప్రకారం చూసుకుంటే ఇక్కడ మరి టెట్ యొక్క రిజల్ట్స్ అనేటివి 3 స్టేజులలో జరుగుతుంది. మొదటగా ఏమవుతుందంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటారు. క్వాలిఫైయింగ్ మార్క్స్కి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎట్లుంది అంటే జనరల్ కేటగిరీ వాళ్ళకు 40%, 40%. మరియు రిజర్వ్ కేటగిరీ అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళకి సంబంధించి 35% మార్కులకి ఇది క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటారు. కనీస మార్కులు రావాల్సినటువంటి మార్కులు. అంటే మనకు టెట్ రిజల్ట్ ఇవ్వడానికి మనల్ని లెక్కలోకి తీసుకోవడానికి కనీసం ఈ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేటివి వచ్చి ఉండాలి. సో ఇక్కడ తీసుకుంటే మరి 40% అంటే మొత్తం 300 మార్క్స్లో 40% ఎంత అవుతుంది? 120 మార్కులు అవుతుంది. తర్వాత మరి 35% మార్కులు అంటే ఎంత అవుతుంది ఇక్కడ? సో ఇక్కడ 40% అంటే 120 మార్కులు అవుతుంది. మరి 35% మార్కులు అంటే 105 మార్కులు అవుతుంది. అంటే ఇక్కడ జనరల్ వాళ్ళకి 120 మార్క్స్ తప్పకుండా దాటాలి. 120 మార్క్స్ వచ్చి ఉండాలి. 120+. మరి మిగతా బీసీ, ఎస్సీ, ఎస్టీ మిగతా వాళ్ళందరికీ ఎంత రావాలి అని అనుకుంటే మరి 105 వచ్చి ఉండాలి. 105 అండ్ ఆ పైన వచ్చి ఉంటేనే మనల్ని మరి క్వాలిఫై చేయడానికి ఛాన్స్ ఉంది. మరి ఇవి క్వాలిఫైయింగ్ మార్కే కదా అందరికీ. మరి మనకు తెలంగాణ కానీ ఏపీకి సంబంధించినటువంటి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంది కదా టెట్లో ఏముంటుంది? వాళ్ళు ఇచ్చిన పర్సంటేజ్ ప్రకారం మనం క్వాలిఫై అయినాం అని అనుకుంటే ఖచ్చితంగా క్వాలిఫై అయినట్టే ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం అట్లా ఉండదు. ఇక్కడ ఎందుకు అట్లా ఉండదంటే ఇక్కడ ఒక 6% ప్రిన్సిపల్ అనేది ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ 6% రూల్ అనేది ఉంటుంది. 6% రూల్ అని అనుకుంటే ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్ట్లో ఒక హిస్టరీ తీసుకుందాం. సో ఇక్కడ తీసుకుంటే ఏమవుతుంది? ఫస్ట్ ఎంత అనుకున్నాం? 1000 మంది రాసిర్రు. 1000 మంది లోపట మరి ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ వాళ్ళు అనుకుందాం. జనరల్ కేటగిరీలో 1000 మంది లోపట 120 అండ్ అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన వాళ్ళు ఒక 100 మంది వచ్చారు. సో 900 మంది ఇక్కడనే ఫిల్టర్ అయిపోయారు. సరే ఈ 100 మంది మరి 120 మార్కులు దాటిరు కదా, అంటే కనీస మార్కులు సాధించారు కదా, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే వీళ్ళందరికీ కూడా సెట్ క్వాలిఫై అయినట్టు కాదు. మళ్ళీ ఏం చేస్తారు? ఈ జనరల్గా ఉన్నటువంటి రిజర్వేషన్ కోటా ప్రకారం
ఎంతమంది తీసుకోవాలనుకుంటే దానిలో నుంచి తీసుకుంటే ఇక్కడ ఈ 100 మంది లోపట మళ్ళీ 6% మందిని తీసుకుంటారు. ఎంత పర్సెంట్? 6%. ఇదే మనకి ఇక్కడ ఏమంటారంటే ఈ 6% రూల్ అనేది ఇక్కడ వర్తిస్తది. అంటే 100 మందిలో 6% అనుకుంటే ఎంత? 6 అంటే కేవలం 100 మందికి 6ని తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళు మాత్రమే సెట్ క్వాలిఫై అయినట్టు లెక్క. అదే మనకు తెలంగాణ టెట్‌కి సంబంధించి అయితే క్వాలిఫై అయ్యిండ్రంటే సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. అంటే బీసీలకు 50%, మిగతా వాళ్ళకు వేరే పర్సెంట్ ఇట్లుంటది. కానీ ఇక్కడ ఓన్లీ క్వాలిఫై అయినాక ఫస్ట్ 6% నుంచే మాత్రమే తీసుకుంటారు. సో అది కూడా ఏం చేస్తారు మళ్ళీ ఇక్కడ తీసుకుంటే ఓకే 6% మందిని క్వాలిఫై చేయడం జరుగుతుంది. ఇది మరి కేటగిరీ వారీగా తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ కేటగిరీ వారీగా అంటే ఏంది ఇక్కడ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వారికి తగ్గట్టు రిజర్వేషన్ పర్సెంటేజ్ ఎంత ఉందో వాళ్ళ రిజర్వేషన్లకు అనుగుణంగా కొన్ని స్లాట్లను చేయడం జరుగుతుంది. అంటే రాసిన వాళ్ళల్లా అప్లై చేసిన వాళ్ళల్లా ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆ ఎస్సీ వాళ్ళల్లో మళ్ళీ 35% తోటి అంటే 105 మార్కులు అంతకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళని తీసుకొని మరి వాళ్ళ రిజర్వేషన్ ప్రకారం మళ్ళీ ఒక 6% తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఓవరాల్గా మాత్రం ఈ 6% అనేది దాటదు, టాప్ 6% అనేది దాటదు. కానీ దానిలో రిజర్వేషన్ల వైజు చేంజ్ అవుతుంటుంది. వారి రిజర్వేషన్లకు అనుగుణంగా వాళ్ళ రిజర్వేషన్ పర్సంటేజ్కి అనుగుణంగా మారుతుంది. సో ఇక్కడ తీసుకుంటే మళ్ళీ ఇక్కడ హారిజాంటల్ రిజర్వేషన్ ఉంటుంది. ఎవరికి? మహిళలకు కూడా మరియు వికలాంగులకు కూడా, పర్సన్స్ విత్ డిజేబిలిటీ మరి మహిళలకు కూడా రిజర్వేషన్ వాళ్ళకు అనుగుణంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలు మరియు ఈ దివ్యాంగులకు సంబంధించిన రిజర్వేషన్ ఉంటుంది. జనరల్గా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఉమెన్ రిజర్వేషన్ ఎట్లుంటుంది అంటే జనరల్ రిజర్వేషన్ అంటే జనరల్ కట్ ఆఫ్ కంటే కూడా ప్రతిసారి చూసినట్లయితే ఒక 1-2% తక్కువ ఉండే అవకాశం ఉంటుంది అని చెప్తారు ఇక్కడ. అది కూడా ఎట్లుంటుంది? క్వశ్చన్ పేపర్ టఫ్గా ఉందనుకోండి ఓ 2-3% తగ్గుతుంది అని అనుకుంటుండు. క్వశ్చన్ పేపరు మరి ఈజీగా ఉందనుకోరు 2-3% పెరగడం కూడా ఛాన్స్ ఉంది ఇక్కడ తీసుకుంటే. ఇకపోతే మరి ఇక్కడ మనం క్వాలిఫైయింగ్ మార్క్ అంటే ఒక క్వశ్చన్కి 2 మార్కులు చొప్పున మనకు యాజ్ పర్ రెస్పాన్స్ షీట్ ప్రకారం మనం ఇస్తున్నాం. సో మీరు యాజ్ పర్ రెస్పాన్స్ షీట్లో వచ్చిన మార్కులు మాత్రమే గూగుల్ ఫామ్లో ఎంట్రీ చేయండి. అప్పుడే కరెక్ట్ రిజల్ట్ అనేది మనకు వస్తుంది అంచనా మనం గెస్ చేసుకోవడానికి. సో దయచేసి ఫేక్ మార్కులు అట్లాంటివి వేయకండి. సో ఇక్కడ తీసుకుంటే మనకు 2022 కట్ ఆఫ్, 23 కట్ ఆఫ్, 24 కట్ ఆఫ్ ఈ 3 సంవత్సరాల యొక్క కట్ ఆఫ్ను యావరేజ్గా తీసుకొని అంటే ఒకసారి పేపరు హార్డ్గా రావచ్చు, ఒకసారి యావరేజ్గా ఉండొచ్చు, ఒకసారి ఈజీగా కూడా ఉండొచ్చు. అందుకని ఒక ఈ 3 ఇయర్స్ యొక్క కట్ ఆఫ్ని యావరేజ్ని వాటి యొక్క యావరేజ్ని తీసుకొని అది కూడా మరి ఇక్కడ జనరల్గా చూసుకున్నట్టయితే వాటిని యావరేజ్ తీసుకొని కింద కొన్ని సబ్జెక్టులకు మనం కట్ ఆఫ్ ఎంత ఉంది అనేది చూసుకుందాం ఇక్కడ. సో ఇక్కడ మరి పర్సంటేజ్ ఎట్లా తీస్తారు అని అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పినాం మనం ఏది 30%, 40% అంటే ఎంత అయింది? 300 మార్కుల్లో 40% అంటే మనం ఏం చేయాలి? ఓవరాల్గా తీసుకుంటే ఇంతకుముందు ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, ఏది ఇక్కడ చెప్పుకున్నాం కదా 120 ఎట్లా వస్తుంది? ఇది 40% అంటే ఇది 40/100 ఇంటూ 300 మరి 40/100 300 తీసుకుంటే ఎంత వస్తుంది? 120 మార్క్స్ వస్తుంది. సరే ఇక్కడ మనకు వచ్చింది ఏంది? మార్క్స్ వచ్చినాయి మనకు 120 మార్క్స్ వచ్చినాయి మనకు. సో 120 మార్క్స్ వచ్చినప్పుడు మరి దీన్ని ఎట్లా లెక్క వేయాలంటే 120 బై ఎన్ని మార్కులకు 120 వచ్చింది? 300 మార్క్స్ మ్యాక్సిమం మార్క్స్ ఇంటూ 100 తీసుకోవాలి. ఇది ఇప్పుడు దీన్ని మనం లెక్క వేస్తే వచ్చేది ఏదైతుందో అంటే ఏమొస్తుంది? 40% వస్తుంది. ఎంత పర్సెంట్ వస్తుంది? 40% అనేది వస్తుంది. సో ఇక్కడ ఈ 40% అనేది ఉంటుంది. అంటే మనకు వచ్చినటువంటి మార్కులు బై మ్యాక్సిమం మార్క్స్ 300 ఇంటూ 100 తోటి మీ మార్కుల్ని ఆ విధంగా లెక్క వేసుకుంటే ఈ పర్సంటేజ్ అనేది ఎంత అనేది మీకు తెలుస్తుంది. ఆ పర్సంటేజ్ని మాత్రం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ తీసుకుంటే సో ఇక్కడ పేపర్ మరి టఫ్నెస్ని బట్టి కూడా అటు ఇటు అవుతుంది. అందుకే మనం ఏం చేసినామంటే 3 సంవత్సరాల యొక్క వచ్చినటువంటి ఒక సబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పబ్లిక్ అడ్మినిస్ట్రేషను తీసుకున్నాం అనుకోండి. ఆ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో 2022, 2023, 2024 ఈ 3 సంవత్సరాల్లో జనరల్కు వచ్చినటువంటి వాటిని మూడింటిని కలిపి వాటి సగటు అంటే యావరేజ్ తీసుకున్నాం.
అట్లా కేటగిరీ వైజ్ ఇట్లా కలిపి తీసుకున్నాం కనుక ఒక అంచనాకు రావడానికి బాగుంటుంది కనుక ఇక్కడ కొన్ని సబ్జెక్టులు మాత్రమే తీసుకున్నాం ఎందుకంటే 3 సంవత్సరాలు వేయడం కష్టం కనుక. సో ఇది తీసుకుంటే చూడండి, మనకు జాగ్రఫీది ఉన్నది తీసుకోండి. జాగ్రఫీకి సంబంధించి ఈ 3 సంవత్సరాల యావరేజ్ను లెక్క చేసుకుంటే జనరల్ లేదా ఓసీకి సంబంధించి 69.33% కట్ ఆఫ్ ఉన్నది. అంటే లాస్ట్ మార్క్ ఎవరైతే ఉన్నారో పర్సంటేజ్లో ఫస్ట్ టాప్ నుంచి కిందికి వస్తుంటే ఈ 69.33% వరకు వచ్చి ఆగిపోయింది. అట్లనే మరి ఎస్సీకి సంబంధించి ఎంత వచ్చింది? 54.67, ఎస్టీ 53, బీసీ 59.33. అంటే ఇది 3 సంవత్సరాలలో ఖచ్చితంగా కూడా మనకు ఒకసారి టఫ్ రావచ్చు, ఒకసారి ఈజీ రావచ్చు, ఒకసారి యావరేజ్గా కూడా వచ్చి ఉంటుంది. సో అందుకే యావరేజ్ తీసుకొని చూస్తే కొంచెం దగ్గరగా ఉంటుందనే ఉద్దేశంతో వేయడం జరిగింది. సో నెక్స్ట్ ఈ కెమికల్ సైన్సెస్, కామర్సు వీటిని అబ్జర్వ్ చేయండి. కొన్ని సబ్జెక్టులు తీసుకున్నాం, స్క్రీన్ షాట్ తీసుకొని చూడండి. కంప్యూటర్ సైన్స్కి సంబంధించింది. ఇంకొకటి ఇక్కడ ఇంగ్లీష్కి సంబంధించి ఇంగ్లీష్ ఏముంది? జనరల్ 56 వచ్చింది, ఎస్సీ 48, ఎస్టీ 46, మరి బీసీ 50. తర్వాత హిస్టరీ తీసుకోండి, హిస్టరీలో 65 జనరల్, 60 ఎస్సీ, ఎస్టీ 57. తర్వాత ఇదేంటిది? బీసీకి సంబంధించినటువంటిది 61కి. అంటే ఇక్కడ మనం ఎగ్జాంపుల్ ఈజీగా చూస్తే హిస్టరీకి సంబంధించి 3 సంవత్సరాలు, ఇది 3 సంవత్సరాల యావరేజ్ మాత్రం ఏ ఒక్క ఇయర్ది కాదు. సో మనకు దీనికి దగ్గరగా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే 3 సంవత్సరాల యావరేజ్ తీసుకున్నాం కనుక. ఇక్కడ 65 అనేది ఓసీకి సంబంధించింది. మరి 60 దాటుతుంది అంటే మనం 60కి దగ్గరగా ఒక 2-3% అటు ఇటుగా ఉన్నాము అని అనుకుంటే కొంచెం వచ్చేటువంటి అవకాశం ఉంది అని ఆశలు పెట్టుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ మరి ఎస్టీకి 57 దగ్గర ఉండాలి. ఆ తర్వాత బీసీకి ఎంత ఉండాలి? 61. ఎంత ఉండాలి? 61 దగ్గర ఉండాలి. అట్లా తెలుగు తీసుకుందాం. ఇక్కడ ఓపెన్లో తీసుకుంటే తక్కువ ఉంది చూడండి, 56 ఉంది. ఓపెన్లో తక్కువ ఉందంటే బీసీకి వచ్చేసరికి 52 అయింది, ఎస్సీ 47, ఎస్టీ 47. సో ఇది ఈ విధంగా లెక్క తీసుకోవడం అనేది జరుగుతుంది ఓవరాల్గా. సో ఇక్కడ 2023 టీఎస్ సెట్కి సంబంధించిన కట్ ఆఫ్లు కనుక మనం చూసినట్టయితే జాగ్రఫీకి సంబంధించింది ఉన్నది. ఇక్కడ తీసుకుంటే జాగ్రఫీ జనరల్కి సంబంధించి తీసుకుంటే రిజిస్టర్డ్ 54, అంటే 54 మంది అప్లై చేయడం జరిగింది. అందులో అప్పియాడు 41 మెంబర్స్ ఎగ్జామ్ రాసారు. దీనిలోకి వెళ్ళి స్టెప్ 1 క్లియర్ అంటే ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ 40%, అంటే 120 మార్కులు అంతకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు 34 మంది. దాన్ని స్లాట్ల కింద చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళ జనరల్ వైజ్గా ఓసీ వైజ్గా తీసుకొని స్లాట్ల కింద అయితే 1.46 స్లాట్స్ వచ్చినాయి. సో దానిలో 1 స్లాట్నే రౌండ్ అప్ కింద తీసుకుంటారు. సో ఇది దీని తర్వాత మనం తీసుకున్నట్టయితే ఓవరాల్గా ఫైనల్గా దీనిలో నుంచి ఎంతమంది క్వాలిఫై అయ్యారు? ఒక్కరు మాత్రం క్వాలిఫై అయ్యారు. ఆ ఒక్కళ్ళ జనరల్ కట్ ఆఫ్ ఎంత ఉంది జాగ్రఫీలో? 63.33, అంటే టాప్లో ఉన్న ఒక పర్సన్ తీసుకోవడం జరిగింది. ఇది దీనికి సంబంధించినటువంటిది. అంటే కట్ ఆఫ్ అంటే ఇందులో ఒక్కరే తీసుకున్నారంటే ఆయన్నే లాస్ట్, ఆయన్నే ఫస్ట్ అన్నట్టు. తర్వాత తీసుకుంటే ఇక మిగిలిన సబ్జెక్టులకు సంబంధించి అంటే అన్నీ ఉన్నాయి ఇక్కడ 2023. తర్వాత 2024కి సంబంధించినటువంటిది కూడా మనం పీడిఎఫ్ ఉంది. ఈ రెండింటికి సంబంధించిన పీడిఎఫ్ లింకులు కూడా మన డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. ఇక్కడ చూడండి, కంప్యూటర్ సైన్సు, ఎకనామిక్స్లో ఏముంది? జనరల్ కట్ ఆఫ్ 53 ఉన్నది. తర్వాత తక్కువ ఉన్నది చూడండి, అక్కడ ఎంత ఉంది? 60 పైన ఉన్నది. ఇక్కడ 53కి వచ్చింది. ఒక్కో సబ్జెక్ట్కి ఒక్కో రకంగా ఉన్నది. సరే, ఇంకా ఎడ్యుకేషన్కి సంబంధించింది 64. బీసీ ఏబిసిడి రకంగా కూడా ఇక్కడ స్లాట్లు ఇవ్వడం జరిగింది. సో దీంతో పాటు ఏమున్నది? ఇక్కడ ఇంగ్లీష్కి సంబంధించి జనరల్ కట్ ఆఫ్ ఎంత ఉంది? 57 ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, చూడండి. దానిలో ఉమెన్ కట్ ఆఫ్ ఎంత ఉంది? 57.33. రెండు సేమ్ వచ్చినాయి. ఇది దీని తర్వాత నెక్స్ట్ చూస్తే సో మరి దీనిలో 2024 సంబంధించినటువంటి చూడండి, ఇక్కడ జనరల్లో కనుక జాగ్రఫీ జనరల్ తీసుకున్నట్టయితే 69 ఇంకా పెరిగింది. ఇంతకుముందు అక్కడ ఉన్న దానికంటే ఇక్కడ ఇంకెక్కువ పెరగడం జరిగింది, 69 అయింది. తర్వాత ఇంకో సబ్జెక్ట్ చూద్దాం, 2024. ఇంతకుముందు చూసి 2023. ఇవి రెండు పీడిఎఫ్లు మన డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాం. సో చూడండి అది. తర్వాత కెమికల్ సైన్సెస్, ఓవరాల్గా కామర్స్లో ఎంత ఉంది? 51 ఉంది జనరల్ కట్ ఆఫ్.
అక్కడ 69 ఉంది. ఇక్కడ 51 ఉంది. అంటే వచ్చినటువంటి క్యాండిడేట్ల ప్రకారం చూసుకున్న ఇక్కడ 1783 రిజిస్టర్ చేసుకున్నారు. అపేర్ అయిన వాళ్ళు 1371. కానీ స్టెప్ 1 క్లియర్ చేసిన వాళ్ళు మాత్రం కేవలం 188 మెంబర్స్. అంటే క్వాలిఫైయింగ్ మార్క్ దాటిన వాళ్ళు ఇది ఫస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్. తర్వాత కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లయన్సెస్, ఎకనామిక్స్లో ఎంత ఉంది? 55 ఉంది. ఎడ్యుకేషన్లో 55 ఉన్నది. ఇంగ్లీష్లో 52 ఉన్నది. ఇది ఓసీకి జనరల్కి సంబంధించి చెప్తున్నాం. సో బీసీ ఇవన్నీ ఇంకా పర్టికులర్స్ దానిలో చూసుకోండి. సో ఈ విధంగా మరి దీనికి సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా ఫైనల్గా ఏంటంటే ఫస్ట్ క్వాలిఫై కావడం కాదు, అంటే 40%, 35% అనేది కాదు. అందులో మళ్ళీ టాప్లో 6%లో ఉండాలి. అది మళ్ళీ కేటగిరీ వైజ్ రిజర్వేషన్ ప్రకారము. బీసీలో అయితే ABCD దాని ప్రకారం కూడా చూస్తారు. సో మా అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి, ఉపయోగపడుతుంది అనుకుంటే. సో ఇక్కడ మరి అభ్యర్థులు మార్కులను శాతంలోకి మార్చుకోవడానికి నేను ఇంతకుముందు చెప్పిన కదా, దానికి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. సో మీకు 110 మార్కులు వచ్చినాయి అనుకోరి. ఇక్కడ ఏం చేయాలి? పేపర్ 1లో 60 మార్కులు వచ్చినాయి ఫర్ ఎగ్జాంపుల్. పేపర్ 2లో 110 వచ్చినాయి. 110 + 60 ఎంత అయింది? 170 అవుతుంది. ఈ 170ని ఏం చేయాలి? ఇక్కడ ఇచ్చినట్టు 170 మనకు వచ్చినటువంటి మార్కులు మరియు బై టోటల్ మార్క్స్ అని 300, దాన్ని ఇంటూ 100 తోటి గుణించాలి. ఎంత వచ్చింది? 56.66 అనేది ఇది మన పర్సంటేజు. సో ఈ పర్సంటేజ్ను మాత్రమే ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది. ఇది కట్ ఆఫ్లో మార్కులు చూపెట్టడం జరగదు కనుక ఎవరి మార్క్స్లో వాళ్ళు గూగుల్ ఫామ్ నింపేటప్పుడు కూడా ఒకసారి దయచేసి మన గూగుల్ ఫామ్లో మార్కులు ఇవ్వడం జరిగింది, దీంతోపాటు ఈ పర్సంటేజ్ కూడా ఇవ్వడం జరిగింది. పర్సంటేజ్ను ఈ ప్రిన్సిపల్ ప్రకారం లెక్క వేసుకొని వచ్చిన దాన్ని అక్కడ పాయింట్స్తో సహా దయచేసి ఎంటర్ చేయండి. సో తప్పకుండా మరి ఎక్కువ మంది ఎంటర్ చేస్తే మనకు అక్యురసీ అనేది పెరుగుతుంది కనుక మనకు చాలా హెల్ప్ అవుతుంది. ప్రతి సబ్జెక్టు కూడా డిస్టిక్ వైజు, సబ్జెక్ట్ వైజు, కేటగిరీ వైజు, సో అన్ని కేటగిరీల వైజు కూడా ఈ ఫామ్లో ఉన్నది. సో దయచేసి ఫామ్ను తప్పకుండా మరి కామెంట్ బాక్స్లో ఉంది, డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, దాన్ని మీరు ఉపయోగించగలరు. సో ఇక్కడ ఇది కాకుండా మరి ఓవరాల్గా ఫైనల్గా మనం తెలుసుకునేది ఏది? ఓసీ జనరల్కి 40% మార్కులు వస్తేనే సరిపోదు, బీసీకి 35% వస్తేనే సరిపోదు. ఖచ్చితంగా మళ్ళీ ఎవరి కేటగిరీలో వాళ్ళు, అంటే జనరల్ వాళ్ళు జనరల్లో, బీసీ వాళ్ళు బీసీలో, ఎస్సీ వాళ్ళు ఎస్సీలో, ఎస్టీ వాళ్ళు ఎస్టీల్లో మళ్ళీ టాప్ 6లో ఉండాలి. అప్పుడే మీరు సెట్ క్వాలిఫై అయినట్టు లెక్క. క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. సో మరి మనం చేస్తున్న సర్వేలో తప్పకుండా మీరు పాల్గొనండి. ఆ గూగుల్ ఫామ్ లింక్ మనకు ఇవ్వబడింది, దానిలో తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. దీనివల్ల మనకు ప్రతి సబ్జెక్ట్లో కేటగిరీ వైజ్గా క్లియర్గా మనం ఒక అంచనాకు వస్తాం. దాని తర్వాత మళ్ళీ ఒక వీడియోలో వచ్చినటువంటి రిజల్ట్ ఆధారంగా విశ్లేషణ చేసుకుందాం. థ్యాంక్ యూ. మీకు నచ్చినట్లయితే మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. మరి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే భవిష్యత్తులో మరిన్ని ఉపయోగకరమైనటువంటి వీడియోలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.